నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మార్చ్ 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళా దినోత్సవం ఏ విధంగా ఆవిర్భవించింది, ఇప్పుడు ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇలా అనేక విషయాలు మనతో చర్చించడానికి మహిళా నేత శ్వేత హసన్ గారు మన ముందున్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మధు. బాగున్నారా మేడం? బాగున్నాను మధు. అయితే చాలామందికి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి ఏదో విష్ చేసుకుంటారు తప్ప అసలు ఈ ఉమెన్స్ డే అంటే ఏంటి, ఎందుకోసం వచ్చింది అనేది చాలామందికి తెలియదు. ఉమెన్స్ డే రోజు అని చెప్పేసి అందరికి తెలుసు. అసలు ఈ ఉమెన్స్ డే అంటే ఏంటి? మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడానికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర 100 సంవత్సరాల పైగా చరిత్ర. ఫస్ట్ మహిళలు వాళ్ళ ఉద్యమం దేనితో స్టార్ట్ చేశారంటే, వాళ్ళు పనిచేసే టైమింగ్స్లో చాలా తేడాలు ఉండడం, రోజుకి 18 గంటలు పనిచేయడం, ఓటు హక్కు లేకపోవడము, ఈక్వాలిటీ లేకపోవడము, సమాన వేతనాలు లేకపోవడము, ఇలా చాలా విషయాలలో వాళ్ళు అన్యాయానికి గురి అయిన సందర్భాలలో పారిశ్రామిక విప్లవం తర్వాత మహిళా ఉద్యమాలు అనేవి చాలా జరిగినాయి. 1848 నుంచి స్టార్ట్ అయిన ఉద్యమాలు దాని తీవ్రత పెరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైపోయిందంటే, రష్యా విప్లవంలో మహిళలు పాత్రను గుర్తించిన అతను 1911లో మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. తర్వాత 1977లో యుఎన్ఓ మహిళలు చేసిన కృషికి కానీ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినారు అప్పుడు మహిళలు శ్రమదోపిడికి గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు, కాబట్టి 10 గంటల విధానాన్ని తగ్గించాలని చెప్పేసి అందుకు మార్చి 8 పుట్టింది, దానికి మహిళా దినోత్సవం పుట్టిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడున్న సందర్భంలో మహిళలు పురుషులు సరిసమాన వేతనాన్ని, సరిసమాన 10 గంటల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న సందర్భాలలో కూడా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అవసరం. మీరు కోరుకున్న అంటే మహిళలు కోరుకున్న ఆంక్షలు నెరవేరినాయి అనుకోవచ్చు. సమాన వేతనాలు ఇంకా అన్ని చోట్ల రాలేదు. ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఏరియాస్లో చూస్తే ఇప్పటికీ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో లేకపోవచ్చు, కానీ ప్రైవేట్ సిస్టంలో అయితే ఇది నడుస్తుంది. ఇంకా కూలీ పనులు, డైలీ వారి పనులు కానీ, వ్యవసాయ కూలీ పనులు కానీ, రోడ్లు ఊడ్చే వాళ్ళు కానీ, పొలాలలో వెళ్ళి పని చేసుకునే వాళ్ళ కూలీలు కానీ చూస్తే మహిళా వేతనానికి పురుషుల వేతనానికి డిఫరెన్స్ ఇంకా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడెందుకు ఇంకా మహిళా దినోత్సవాన్ని కొనసాగించాలి అనుకుంటే, ఇంకా మహిళలు మానసికంగా శారీరకంగా శ్రమకి గురవుతూనే ఉన్నారు. ఇంకా అది తగ్గలేదు. మహిళను ఒక మనిషిలాగానే గుర్తించిన సమాజంలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నాం. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవం జరపడం అవసరం లేని సమాజాన్ని కోరుకుంటున్నాను నేను. అది ఎప్పుడు వస్తుంది? ఒక ఉమెన్కి గౌరవాన్ని ఇచ్చినప్పుడు, సమానత్వాన్ని ఇచ్చినప్పుడు వస్తుంది. బట్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఎక్కడ చూసినా కూడా, అంటే నేను చూసినంత వరకు మాకు ఈ హక్కులు కావాలి అని చెప్పేసి పోరాటాలు ఎక్కడ జరగట్లే. జస్ట్ దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు ఒక సమీక్ష జరగాలి, వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ ఉనికి కోసం పోరాడటానికి ఈ రోజు ఉన్నది. ఇప్పటికి కూడా అది జరుగుతలేదు కాబట్టి ఇది ఇంకా అవసరమే అంటున్నారు. కానీ ఇప్పుడు దీన్ని ఎవరు కూడా ఆ పోరాట దిశగా కానీ, వాళ్ళ హక్కులు సాధించుకునే దిశగా కానీ ఎక్కడ వీళ్ళు ఆలోచించట్లేదు, అడుగులేయట్లేదు. ఎంతసేపు ఉన్నా దీన్ని పండుగ వాతావరణం లెక్క సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఒకప్పుడు ఉన్న 18 గంటల విధానం కానీ, ఆ అణచివేత కానీ, బ్రెడ్ అండ్ రోజెస్ మూమెంట్ కానీ, వాటన్నిటిలో నుంచి కొంతవరకు మహిళలు బయటపడ్డారు. ఒకప్పుడు అసలు చదువుకోవడానికి కూడా హక్కు లేదు, ఓటు హక్కు లేదు. మనం ఓటు హక్కు సాధించుకున్నాము, ఆస్తి హక్కు సాధించుకున్నాము. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఒకప్పట్లాగా అంతగా లేదు. ఇవన్నిటికీ గుర్తింపుగా కొంతవరకు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అలా అని స్వేచ్ఛ సమానతలు వచ్చినాయి కంప్లీట్గా అని అంటే నేనైతే ఒప్పుకోను. సో దీనికోసం, ఈక్వాలిటీ కోసం ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికి అబ్రివేషన్గానే ఈ ఇయర్ థీము యాక్సిలరేటివ్ యాక్షన్ అనేది మన యుఎన్ఓ డిక్లేర్ చేసిన థీము. ఇంకా మన సాధికారతను పొందాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రైట్గా చెప్పండి, మీరు కోరుకునేది స్త్రీ పురుష సమానత్వాన్న లేదంటే స్త్రీ ఆధిపత్యాన్ని? స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకుంటున్నా. స్త్రీని కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా గుర్తించండి అని కోరుకుంటున్నా. అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది?
అంటే మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఒక స్త్రీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సర్పంచో ఎమ్మెల్యే అయిందనుకోండి, ఆమెది ఉండదు రూలింగ్ డెసిషన్స్, హస్బెండ్ది ఉంటుంది. ఈమె శాలరీ తెస్తుంది, ఏటీఎం కార్డులు అన్నీ హస్బెండ్ దగ్గర ఉంటాయి. ఈమె చీర కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. లేదు అంటే అణచివేతకు గురవుతారు, ఇంట్లో గొడవలు కొట్లాటలు అవుతాయి. అమ్మాయి సినిమాకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా, పెళ్ళి కాని అమ్మాయి ఎక్కడికి పోవాలన్నా తన్నో అన్నో ఎవరో ఉండాలి. ఫ్రెండ్స్తో వెళ్తే ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ డ్యూటీస్ ఎక్కడో చేస్తారు, వాళ్ళు ఒంటరిగా రావడానికి ఒప్పుకోరు. అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని పెళ్లి చేసుకోవడానికి ఈ మధ్య రోజు రెడీగా కూడా ఉండట్లేరు, ఎందుకంటే వీళ్ళు ఈ డ్యూటీస్ చేస్తారు అవన్నీ. సో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని అంటే, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిల మీద అరాచకాలు చూస్తున్నాం. అసలు అమ్మాయిలనే కాదు, చిన్నపిల్లలని చూడట్లేరు, ఎక్కడ చూడట్లేరు. మహిళల మీద జరుగుతున్న అరాచకాలకు ఇవన్నీ కంట్రోల్ జరుగుతున్నాయి. వాళ్ళ మీద కంట్రోల్ అంటే వాళ్ళకున్న ప్రేమ కావచ్చు, అది ఆ భయం కావచ్చు. ఆ కంట్రోలింగ్ లేకుండా అసలు ఈ అణచివేతలు అనేది మహిళల పైన లేకపోతే అప్పుడు సమానత్వం వస్తుంది.